Salute. Order. Salute. Comrades, ముందు మన అమర్ సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు పెద్దపల్లి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మహాసభలు జయప్రదంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఉపన్యాసాన్ని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి గారు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మహాసభల్లో అనేక తీర్మానాలు కూడా ప్రవేశపెడతా ఉన్నారు. ప్రధానంగా సాధారణ జనరల్ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల కార్మికులు పెద్ద ఎత్తున ఈరోజు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి కార్మికుల హక్కులు కారారాసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్లు అడ్డుకుంటూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మెలు పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో వాటిని అమలు చేయకుండా ఆపేసి ఇంకో దొడ్డిదారిన ఈరోజు నీతి ఆయోగ్ యొక్క శ్రమశక్తి నీతి అని చెప్పేసి ఒక కొత్త పాలసీని తీసుకొని వస్తూ ఉన్నారు. అందులో కూడా ఈ యొక్క లేబర్ కోడ్లో ఉన్నటువంటి అంశాలని అమలు చేయడం కోసం ఒక సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉంది. అవి ఈయన పాలసీ అమల్లోకి వస్తే రాబోయే కాలంలో ఇప్పుడున్న చట్టాలన్నీ రద్దయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అలాగే కార్మిక శాఖ నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ లేబర్ పాలసీని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కూడా వాటాలు విక్రయించడం, ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న సింగరేణి కాలరీస్కి సంబంధించిన ప్రైవేటీకరణ విధానాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఎన్టీపీసీ కానీ, ఆర్ఎఫ్సీఎల్ కావచ్చు, రైల్వే కార్మికులు కావచ్చు, ఆయిల్ సెక్టార్ కావచ్చు, పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టార్ ఉన్నటువంటి ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నష్టం జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఒక తీర్మానం పెడతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తూ ఉంది. 1,20,00,000 మంది నష్టపోతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కనీస వేతనాలు సవరించాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 8 గంటల పనిదినాన్ని రద్దు చేస్తూ మొన్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇచ్చింది. దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి కార్మిక వర్గం యొక్క సమస్యలే కాకుండా మొత్తం యొక్క ఉద్యోగులకు సంబంధించింది, అది గ్రామ పంచాయతీ, మున్సిపల్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, రకరకాల స్కీమ్ వర్కర్లు కావచ్చు, బిల్డింగ్ వర్కర్లు, ట్రాన్స్పోర్ట్ వర్కర్లు, హమాలీ కార్మికులు, వీళ్ళకందరికీ సంబంధించిన అనేక రకాల సమస్యలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరికి నిరసనగా ఈ మహాసభల సందర్భంగా తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే.